హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. రొయ్యల కర్రీ తయారీ విధానం చూద్దాం. కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది. ముందుగా తయారీ విధానం చూద్దాం. మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటా, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా క్లీన్ చేసిన రొయ్యలు తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సోంపు, లవంగాలు, పట్ట, బిర్యానీ ఆకులు, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తొందరగా రెడ్డిష్ అయిపోతాయి. రొయ్యల కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు. మేము ఈ విధంగా తయారు చేసుకుంటాము. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. టమాటా వేసుకుందాం. టమాటా వేసుకున్నాక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలు వేసి స్లోగా కలబెట్టుకోవాలి. 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకొని 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకొని 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీ తయారైపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.